గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అదాన్ డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు. వారి అభ్యర్థంతో అరబిందో నుంచి 100 కోట్లు అప్పిప్పించా. మద్యం విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లోనే. ఏపీ ఎస్బీసీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి పాల్గొన్నారు. ముడుపుల సంగతి మాత్రం తెలియదు. రాజకేశ్ రెడ్డిది క్రిమినల్ బ్రెయిన్. అతని నెట్వర్క్లో అవినాష్ రెడ్డి, చాణక్యరాజులు కీలకం. మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో విజయసాయిరెడ్డి వెల్లడి. జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో భారీగా అనిశ్చిత లబ్ధి పొందిన కంపెనీలో ఒకటైన అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెనక రాజకేశ్ రెడ్డితో పాటు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారని వైకాపా మాజీ నేత విజయసాయిరెడ్డి బయటపెట్టారు. వ్యాపారం చేసుకుంటాం, మీ అరవిందో కంపెనీ నుంచి 100 కోట్లు అప్పిప్పించండి అని మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై డిస్టిలరీస్ యజమాని ముగ్గురు వచ్చి తనను అడిగారన్నారు. అరబిందో శరత్చంద్రారెడ్డికి సిఫార్సు చేసి అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్కి 60 కోట్లు, డీకార్ట్కి 40 కోట్లు రుణం ఇప్పించానని వెల్లడించారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పడయ్యాక నూతన మద్యం విధానానికి సంబంధించిన తొలి 2 సమావేశాలు హైదరాబాద్, తాడేపల్లిలోని తన నివాసాల్లో జరిగాయని అంగీకరించారు. మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా శుక్రవారం సిట్ విచారణకు హాజరయ్యారు. విజయవాడ సిట్ కార్యాలయంలోకి మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళిన ఆయన సాయంత్రం 5 గంటలకి బయటకు వచ్చారు. దాదాపు 3 గంటల పాటు దర్యాప్తు అధికారులు 20కి పైగా ప్రశ్నలు సంధించారు. అయితే చాలా ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కుంభకోణం వెనుకున్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలపై ప్రశ్నించగా పొడిగా జవాబులు చెప్పారు. మద్యం వ్యవహారంతో తనకి ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా సరే రాజకేశ్ రెడ్డిని అడగాలంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి సమాధానాల పట్ల సిట్ అసంతృప్తి ముందు మరోసారి నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు పిలవనున్నట్టు సిట్ అధికారులు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడేంటి, కుంభకోణం జరిగిపోయింది అన్నట్టు ఒక నేరేటివ్ క్రియేట్ చేసేస్తారు. అక్కడ ఆయన అన్నది ఏంది, 100 కోట్ల రూపాయలు రాజకేశ్ రెడ్డికి అప్పిప్పించానన్నాడు. అప్పిప్పించడం నేరం కాదే అంటే అతని వ్యాపారానికి సంబంధించి పెట్టుబడికి ఆ స్థాయి డబ్బులు లేవన్నట్టు. ఇంకోటి ఇప్పుడు ఎస్పీవై రెడ్డి వాళ్ళకి సంబంధించింది. ఎస్పీవై రెడ్డి ఇప్పుడే ఉన్నాడు, ఇప్పటికి కూడా వాళ్ళే కదా డిస్టిలరీ సప్లై చేస్తుంది. అట్లాగే అదానోళ్ళు సప్లై చేస్తున్నారు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆ రోజున ఏ డిస్టిలరీస్ అయితే ఉన్నాయో అయ్యే డిస్టిలరీస్ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి కూడా మద్యం సరఫరా చేస్తున్నాయి కదా. వాళ్ళకి లంచాలు ఇచ్చి ఉంటే వీళ్ళకి కూడా లంచాలు ఇస్తూ ఉండాలి కదా ముందు డిస్టిలరీస్ పరంగా. ఈ గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పటికి అప్పుడు బెల్ట్ షాపులు లేవు, పర్మిట్ రూములు లేవు, నేరుగా ప్రభుత్వ దుకాణాలు. ఇప్పుడు బెల్ట్ షాప్ ఒకటి తినేస్తున్నాడు, మద్యం దుకాణం ఒకటి తినేస్తున్నాడు, ఎమ్మెల్యే గారు తినేస్తున్నారు. ఓపెన్గా వీళ్ళ పత్రికలే రాసినాయి. ఇప్పుడు కళ్ళెదురుగుండా తింటున్నారని రాస్తూ ఇది కుంభకోణం కాదు. అప్పుడు మా ఇంట్లో 2 సార్లు మీటింగ్ అయ్యాము, అప్పుడేం డెసిషన్ తీసుకోలేదు, ఆయన 100 కోట్లు అప్పిప్పించమంటే ఇప్పించారు, అది కూడా కుంభకోణమే. ఇది ఇక్కడ తేడా ఏంటంటే అప్పిప్పించానన్నది కుంభకోణం అవుతుంది. ఇక్కడ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే 30% తీసుకుంటున్నారు, తర్వాత ఇదిగో అదే ఎస్పీవై రెడ్డి ఇప్పుడు చేస్తున్నారని కుంభకోణం కాదు. మనం ఎలా కావాలంటే అలా వార్తలు నేరేటివ్ థింకింగ్తో మనకు కావలసిన వాళ్ళని కాపాడుతూ ఎదురోళ్ళని దొంగల్ని చేస్తూ ప్రజల్ని నమ్మించేటటువంటి ఒక మాయాజాలం గత 34 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతోంది. అప్పట్లో అన్యాపదేశంగా చెప్పేవాళ్ళు ఇప్పుడు అధికారికంగా చెప్తున్నారు, అంతే తేడా. ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయారన్నమాట, కార్యకర్తల్లాగానే వార్తలు రాస్తున్నారు, అదే నడుస్తుంది. కాకపోతే గేట్లన్నీ మార్చాల్సిందే అంటూ 60 ఏళ్లు దాటిన ప్రతి ప్రాజెక్టును స్కాన్ చేయించాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ల గేట్లపై అధ్యయనం అవసరం. వచ్చే సీజన్కు తుంగభద్రలో ఒక పంటకే నీళ్లు 80 టీఎంసీల వరకు నిల్వ సాధ్యం. 4 రోజుల కిందనే తుంగభద్ర బోర్డుకి నివేదిక ఇచ్చా. ఈపీసీ విధానంలో లాభాలపైన ప్రభుత్వాలు గుత్తేదారుల దృష్టి. ఈనాడు ఈటీవీతో ప్రాజెక్టుల మెకానిక్ నిపుణుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖ జిల్లా తొర్లవాడులో ఐటీ హబ్ ప్రభుత్వ ఆదేశాలతో సర్వే పూర్తి, 200 ఎకరాల గుర్తింపు. ఇదే భూములపై గతంలో విజయసాయిరెడ్డి కన్నంటూ వైకాపా ప్రభుత్వం ఆ భూములను గుప్పెట్లో పెట్టుకోవాలని యత్నిస్తే కూటమి హయాంలో అక్కడ ఒక ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని చూస్తుంది. 1000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళికలు తయారు చేస్తుంది. విశాఖలో ఐటీకి పూర్వవైభవం వచ్చేలా మరిన్ని కంపెనీలు ఇటు చూసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రుషికొండ ఐటీ హిల్స్తో పాటుగా ఐటీకి అనువైన ప్రాంతాలు గుర్తిస్తున్నారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ భూముల్ని ఐటీ హబ్కి అనువైనవిగా భావిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా వార్త రాసేటప్పుడు ఇలాంటి తప్పుడు కథనాలని ప్రొజెక్ట్ చేయాలి. ఇదివరకు ఇన్ఫోసిస్ వచ్చింది, అక్కడ ఆఫీస్ పెట్టింది, అట్లాగే అనేక కంపెనీలు విశాఖపట్నానికి వచ్చినాయి, వాళ్ళ కార్యాలయాలు పెట్టుకున్నారు. ఈవెన్ ఋషికొండలో ఏకంగా రాజధానికే ప్రిపేర్ చేసుకున్నారు. అది విశాఖపట్నాన్ని నాశనం చేయడం అన్నటువంటి ప్రచారం చేశాం. ఇప్పుడు ఏదో ఇంకా రాబోతున్నాయి, వస్తాం అనుకున్నటువంటిది అనగానే అద్భుతం జరిగిపోయింది, వాళ్ళందరూ దోచేస్తే కనుక ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు. ఇలా అంటే ప్రతి దాంట్లో ఇక్కడ విజయసాయిరెడ్డి పాపం ఏమని అనుకుని ఉంటారు, తను కనుక జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తనని జోలికి రారని. కానీ వీళ్ళు ఏమైనా వదిలిపెడతారా అంటే ఇక్కడ స్పష్టమైపోతుంది. అయితే ఉన్నత విద్యలో కీలక నియామకాలు ఎప్పుడు
ఐటీల డైరెక్టర్లు వీసీ రాజీనామా చేసినా లభించిన ఆమోదం, కొలిక్కిరాని 8 వర్సిటీల వీసీల ఎంపిక, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యమే. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో పలు కీలక విషయాల్లో నియామకాలు జాప్యం జరుగుతోంది. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, పాలకవర్గాల మార్పు, ఐటీ డైరెక్టర్లు, ఉన్నత విద్యా మండలి కీలక నియామకాల వ్యవహారం ఎప్పటికీ కొలిక్కి రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వ అధికారులకు 9 నెలలు గడిచిన ఈ నియామకాలపై ఇంకా స్పష్టత రాలేదు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. వైకాపాయంలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే ఉన్నత విద్యను వేగంగా గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అక్కడ 7 నిమిషాలు చాలు అంటూ ఫోన్ చూస్తున్నా, పేపర్ పట్టుకున్న, పుస్తకం చదువుతున్నాం, అబ్బా ఇంకా ఖాళీ కాలేదనో కారణం ఏదైనా సరే అక్కడ ఎక్కువసేపు ముక్కుతూ కూర్చున్నారు, జాగ్రత్త అంటున్నారు నిపుణులు అంటూ. టాయిలెట్కి వెళ్ళినప్పుడు 7 నిమిషాలకు మించి ఉండొద్దు అన్నారట. అయితే వచ్చే నెలలో ఐఎస్ఎస్కి భారత వ్యోమగామి శివాంశు శుక్లా వచ్చే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పయనమవుతున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఈ ప్రకటన చేశారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఈ యాత్ర జరుగుతుందన్నారు. 4 దశాబ్దాల కిందట రష్యాకు చెందిన సోయోజ్ వ్యోమనౌకలో రాకేష్ శర్మ అంతరిక్షయానం చేశాక భారత వ్యోమగామి ఒక రోజులోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. జితేంద్ర సింగ్ శుక్రవారం అంతరిక్ష విభాగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ కెప్టెన్ సుభాన్ శుక్లా ప్రయాణం కేవలం ఒక యాత్ర మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనలో కొత్త శకంలోకి భారత్ ధైర్యంగా ప్రవేశించిందన్న సంకేతాన్ని ఇది ఇస్తుందని ఆయన పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడవి ఆవులకు ఆకలి మంట అంటూ 4 ఏళ్ల కింద దాకా లంక భూములకు కావాల్సినంత మేత ఇప్పుడు ఆ భూముల్లో సుబాబులు, జామాయిలు సాగు, ఆవులు నకనకలాడుతూ ఆహారం కోసం పొలాలపైకి, పంటల ధ్వంసం, అడవి ఏనుగులు పంటను ధ్వంసం చేయడం విన్నాం. అడవి పందులు బెడద చాలా ప్రాంతాల్లో ఉంటుంది, కానీ అడవి ఆవులు పొలాలపైకి దండెత్తి పంటలను వేళ్లతో సహా పేకలించి వేయడం ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలోని కృష్ణా తీరలంక భూముల్లో నది లోపల చూస్తున్నాం. ఒక్కో మందులో 70 నుంచి 100 పైన మొత్తంగా 1000 నుంచి 1200 ఉంటాయని అంచనా. కొన్నేళ్ల కిందటి వరకు ఏడాదిలో 365 రోజులు పచ్చగడ్డితో అలరారిన ఎన్టీఆర్ జిల్లా చందలపాడు, పల్నాడు జిల్లా క్రోసూరు, అచ్చంపేట మండల పరిధిలో తీర గ్రామాల లంక భూముల్లో 4 ఏళ్లుగా ఆవులకు మేత కరువైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంతరిక్ష యాత్రకు నీటి ఎలుగు అంటూ యాక్సిమం 4తో పంపేందుకు ఇస్రో సన్నాహాలు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికాకు చెందిన యాక్సిమం స్పేస్ ఎక్స్లు కలిసి మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోకి పంపించే యాక్సిమం మిషన్ 4లు వ్యోమగాములతో పాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి టార్టిగ్రేడ్ కూడా వెళ్ళనవుతుంది. యాక్సిమం మిషన్ను ప్రైవేట్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ G213 ద్వారా పంపించనున్నారు. మొత్తం 14 నుంచి 21 రోజుల పాటు ఐఎస్ఎస్లో ఉండే ఈ మిషన్లో 4 వ్యోమగాలు ఉంటారు. ఇందులో భారతీయ వైమానిక దళం టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ సుభాన్ శుక్లా కూడా ఒకరు. ఇప్పుడు వీరందరితో నీటి ఎలుగుబంటిని కూడా పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఎందుకంటే టార్టిగ్రేడ్ సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై జీవించి ఉండే అత్యంత అరుదైన జీవి. 0.3 మిల్లీమీటర్ల నుంచి 0.5 మిల్లీమీటర్ల పొడవు ఉండే ఈ జీవి పర్యావరణంలో అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని జీవించే DNA కలిగి ఉంటుంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులతో పాటు కరువు, వరదలు, తుఫాను, సునామీలు వచ్చే ప్రాంతాలు, సూర్యరశ్మి నేరుగా పడే ప్రదేశాల్లోనూ ఇది తట్టుకుని జీవించగలదు. ఇది నీటి ఊబిలో ఎక్కువగా జీవిస్తుంటుంది. దీని శరీరంలోని కణాలకు నీటిని భర్తీ చేసుకునే లక్షణం ఉండటంతో సంవత్సరం పాటు అదే నీటితో బతకగలదు. ఇలాంటి అరుదైన జీవి DNAని డీకోడ్ చేసిన ఇస్రో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో పునరుత్పత్తిని, భూమి అంతరిక్షంలో జన్యు మార్పిడిని అధ్యయనం చేయనుంది. అత్యంత శక్తివంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో ఈ జీవి DNAలో కలిగే మార్పులకు అనుగుణంగా వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయబోతుంది. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించే మానవ సహిత గగన్యాన్ మిషన్కు ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే MMTSలో అత్యాచార యత్నం మలుపులు ఎన్నో అంటూ రీల్స్ చేస్తూ యువత కింద పడినట్టు పోలీసు నిర్ధారణ, అగంతకుడిని తప్పించుకునేందుకు దుకాణంటున్న బాధితురాలంటూ. హైదరాబాద్ MMTSలో యువతపై అత్యాచారయత్నం ఘటన మలుపులు తిరుగుతోంది. అత్యాచారయత్నం జరగలేదని రైల్లో రీల్స్ చేస్తూ యువత అదుపు తప్పి కింద పడిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్టు GRP పోలీసు నిర్ధారణకు వచ్చారు. బాధితురాలు మాత్రం పోలీసుల మాటలు కొట్టిపారేశారు. అత్యాచారయత్నం జరిగిందని పోలీసులు విచారణ తాను నిందితుని కూడా గుర్తించారంటూ మీడియాకు తెలిపారు. మరోసారి విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని స్పష్టం చేశారు. GRP పోలీసుల కథనం ప్రకారం అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాం. గత నెల 22 సెల్ ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్ వచ్చింది. తిరిగి సికింద్రాబాద్ మేడ్చల్ MMTS రైల్లో బయలుదేరింది. తనతో పాటు ఉన్న 2 మహిళలు ఆల్వాల్ స్టేషన్లో దిగిపోయారని, ఒంటరిగా ఉండటంతో అదే రైల్లో ప్రయాణిస్తున్న అగంతకుడు అత్యాచారానికి యత్నించాడని, తప్పించేందుకు రైలు నుంచి దూకినట్టు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో GRP పోలీసులు కేసు నమోదు చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని కేంద్ర మంత్రి సూచనతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పూర్తిగా కోలుకున్న బాధితురాలిని అనంతపురం జిల్లాలోని స్వగ్రామానికి చేర్చారు. రాజకీయంగా దుమారం రేపిన కేసును ప్రతిష్టాత్మక తీసుకున్న GRP పోలీసులు ఒరిస్సా, AP, కర్ణాటక తదితర ప్రాంతాలకు 15 బృందాలను పంపారు. సుమారు 250 సీసీ కెమెరాల ఫుటేజ్ను విశ్లేషించారు. నిందితుడి కోసం మేడ్చల్ పరిధిలో 24 గ్రామాలను జల్లెడబట్టారు. 100 మంది అనుమానితులను ప్రశ్నించారు. అనుమానితులు బాధితురాలు ఎదుటి నుంచి గుర్తించే ప్రయత్నం చేశారు. 2 యువకులు నిందితులకు గుర్తించిన బాధితురాలు తర్వాత మాట మార్చినట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారయత్నం జరిగినట్టు చెప్తున్న సమయంలో ఆమె సెల్ ఫోన్లో మాట్లాడుతున్నట్టు గుర్తించారు.
ప్రయాణించే సమయంలో ఆమె పలుమార్లు రీల్స్ చేసి వాటిని టెలిగ్రామ్ యాప్లో పోస్ట్ చేసినట్టు నిర్ధారించారు. బాధితురాలు ప్రమాదానికి గురైన ప్రాంతంలో మలుపు కర్వ్ ఉండటంతో రైలు వేగాన్ని నెమ్మదించినట్టు గుర్తించారు. రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఆమె జారి కింద పడినట్టు నిర్ధారించారు. దీన్ని కప్పుచ్చుకునేందుకు కట్టుకదల్లి పోలీసులు పక్కదారి పట్టించినట్టు అంచనాకు వచ్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. అయితే ఎంఎంటీఎస్ రైల్లో తనతాగంతా కూడా అసభ్యంగా ప్రవర్తించడంతో తెప్పించుకోవడానికి కిందకు దూకేసినట్టు బాధితురాలు తెలిపారు. శుక్రవారం అనంతపురం స్వగ్రామంలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు రీల్స్ తీసుకునే క్రమంలో కింద పడ్డానని చెప్తున్నారు. నాకు రీల్స్ చేసే అలవాట్లేదు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే సమయంలో స్నాప్ తీసుకున్నా, తిరుగు ప్రయాణంలో ఎలాంటి వీడియోలు తీసుకోలేదని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తోట చంద్రయ్య హత్య కేసు విచారణ వేగవంతం అంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసు దర్యాప్తులో పురోగతి సాధించేందుకు స్పెషల్ కౌన్సిల్ నియమిస్తూ శుక్రవారం హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెదకూరపాడు మండలం హుస్సేన్ నగరం గ్రామానికి చెందిన న్యాయవాది మాగులూరు హరిబాబుకి ఈ బాధ్యతలు అప్పగించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి రాజధాని నిర్మాణ పనుల్లో 9,000 కోట్ల ప్రజాధనానికి టెండర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సిండికేట్లతో మిలాఖత్ ఒక్క మొబిలైజేషన్ అడ్వాన్సుల్లోనే 3,200 కోట్లకు పైగా ముఖ్యనేత జేబులోకి. రాజధాని టెండర్లు పిలవక ముందే సన్నిహితులకు చెందిన 9 కాంట్రాక్ట్ సంస్థలతో కుమ్మక్కు. అంచనాల్లోనే వంచిన కిలోమీటర్ రోడ్డు గరిష్టంగా 64 కోట్ల. భవనాల నిర్మాణానికి చదరపడికి గరిష్టంగా 10,042 చొప్పున టెండర్లు. అప్పటికే 40,497 కోట్ల పనులు. అధిక ధరలకు 9 కాంట్రాక్ట్ సంస్థలకు పరం. ఖజానాపై 1,231 కోట్లకు పైగా భారం. జ్యుడిషియల్ ప్రివ్యూ రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేసి ఉంటే కనీసం 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల ఆదాయం అయ్యేదంటున్న అధికార వర్గాలు. పన్నుల అగ్రిమెంట్ విలువలు 10% 4,049 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లింపు. అందులో 8% తిరిగి వసూలు చేసుకున్న ముఖ్యనేత అప్పు తెచ్చిన నిధులతో దోపిడీకి పాల్పడుతూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టడంపై ఆర్థిక నిపుణుల ఆందోళన. ఆర్థిక బిడ్ దశలో మరో 1,960 కోట్ల విలువైన గెజిటెడ్ ఎన్జీఓల క్వార్టర్స్ పన్నుల టెండర్ల దశలో 4,688 కోట్ల విలువైన సచివాలయం ఐకానిక్ టవర్ల పన్నుల టెండర్లు. మరో 2 రహదారుల విస్తరణకు 553 కోట్లతో టెండర్ నోటిఫికేషన్ జారీ. టెండర్ల దశలో ఉన్న పనులు సిండికేట్లోకి 9 సంస్థలకు అప్పగించే దిశగా అడుగులు. అన్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే 47,699 కోట్ల విలువతో టెండర్లు పిలిచింది సిఆర్డీఏ ఏడీసీఎల్. రాజధాని పనులకు ప్రాథమికంగా 77,249 కోట్లు అవసరమని ఆర్థిక సంఘానికి చెప్పింది సీఎం చంద్రబాబు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి 31,000 కోట్లు రుణం సమీకరణ, ఇంకా 46,249 కోట్లు రుణం సమీకరించాల్సి ఉందని ఆర్థిక సంఘానికి వెల్లడించింది సీఎం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బేతాళ కుట్రే బాబు స్క్రిప్టే అంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, లేని కుంభకోణాన్ని ఉన్నట్టుగా చూపించేందుకు కుతంత్రం, దర్యాప్తు ముసుగులో సిట్ అరాచకాలు, సిట్ వేధిస్తోందంటూ ముందస్తు బెయిల్ కోసం 3 సార్లు హైకోర్టును ఆశ్రయించిన వాసుదేవరెడ్డి ఆయన వేధించి సిట్ నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలానికి విశ్వసనీయత ఉంటుందా? బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేసే చిన్న ఉద్యోగులను బెదిరించి చెప్పించిన సాక్ష్యాలకు విలువ ఎంత? కూటమికి లబ్ధి చేకూర్చేలా 3.5 ఏళ్ల నుంచి రాజ్యసభకు రాజీనామా చేసిన 3.5 ఏళ్ల ముందే రాజ్యసభకు రాజీనామా చేసిన విజయసాయి మాటలు బాబు కుట్రలో భాగమే అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీటీడీ గోవుల మరణాలపై కోర్టులో కేసు వేస్తా సాక్షితో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యం స్వామి. ఒకేసారి 100ల సంఖ్యలో గోవుల మృతి వెనక కుట్ర ఉంది. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరగాలి. విపక్ష నేతలపై కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారింది. వయసు మళ్ళిన మనుషులాగే గోవులు చనిపోతున్నాయని టీటీడీ చైర్మన్ బాధ్యతారహితంగా మాట్లాడారు. రేపు నువ్వు చనిపోతే కూడా వయసు మళ్ళిందని వదిలేస్తారు. సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. అందుకే దుస్థితి. రాజ్యాంగంలో గోవుకు అత్యున్నత స్థానం కల్పించారు. గోవు కేవలం జంతువు మాత్రమే కాదు, ఆరాధ్య దైవం. ఒకేసారి 100 గోవులు మృతి అనుమానించాల్సిన అంశం. గోవులు చనిపోయాక మాంసాన్ని రెస్టారెంట్కి పంపుతున్నారు. టీటీడీ వ్యాపార ధోరణిలో చూడటం వల్ల ఇలాంటి ఘటనలు. టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. సీఎం వెంటనే టీటీడీ చైర్మన్ బర్తరఫ్ చేయాలి. గత చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు. ప్రతి అంశంలో బాధ్యతగా వ్యవహరించారంటూ సుబ్రహ్మణ్య స్వామి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 3,000 కోట్ల భూమి కేవలం 59 రూపాయలకే అప్పుడే పుట్టిన వర్సా ఐటీ కంపెనీ కేటాయింపునికి చిన్నబాబు స్కెచ్. కుట్రలో భాగంగానే టీసీఎస్కి ఎకరా 99 పైసలకే. వర్సా విషయం ప్రశ్నిస్తే టీసీఎస్కి ఇచ్చామని తప్పించుకునే ప్లాన్. టీసీఎస్ ముసుగులో కారు చౌక్ అస్మదీ సంస్థలకు చంద్రబాబు సర్కార్ భూ కేటాయింపులు. టీసీఎస్కి 21.16 ఎకరాలు. డేటా సెంటర్ పేరుతో వర్సా క్లస్టర్కి 60 ఎకరాలు. ఫిబ్రవరి 12 హైదరాబాద్ కేంద్రం వర్సా క్లస్టర్ ఏర్పాటు. కంపెనీ ఏర్పాటే 2 నెలలు కూడా గడవక ముందే ఏప్రిల్ 15 భూ కేటాయింపునికి రంగం సిద్ధం. ఇదే బాటలో మరికొన్ని కంపెనీల కారు చౌకగా భూ కేటాయింపులు. డిసెంబర్లో రాష్ట్ర ప్రతినిధులకు కలిసి వెళ్ళాక జనవరి 3న ఇండీ చీప్ కంపెనీ ఏర్పాటు. ఓరకల్లు స్టేజ్లో కారు చౌకగా 100 ఎకరాల అప్పగింతకు రంగం సిద్ధం. 2 నెలల క్రితం ఏర్పాటైన చింత ఎనర్జీతో 2 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఒప్పందం. 1000 ఎకరాల అప్పగింతకు సిద్ధమైన ప్రభుత్వం. ఈ కంపెనీల ప్రమోటర్లు వారి వెనక ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోతున్న అధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కర్ణాటక మద్యం తరలిస్తుండగా అడ్డొచ్చాడని దాడి. అతివేగాన్ని ప్రశ్నించిన మెకానిక్ మహమ్మద్ బాషాని చితకబాదిన వెనువంటే తీవ్రంగా గాయపడి మృతి. కుప్పలో రౌడీ షీటర్ ఘాతుకు. పిఎస్ వైద్య కళాశాల ఎదుట ఆందోళనకు దిగిన ముస్లింలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మూతపడిన జిందాల్ స్టీల్స్
గురువారం రాత్రి నుంచి లే ఆఫ్ ప్రకటించిన యాజమాన్యం విద్యుత్ ఛార్జీలు ముడిసరుకు ధరలు పెరగడమే కారణం. రోడ్డును పడి 450 కుటుంబాలు, ఆందోళనకు దిగిన కార్మికులు, పోలీసు బలగాల మోహరింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈవీ ఎట్ ద రేట్ ఆఫ్ 20 lakhs 2024-25 దేశవ్యాప్తంగా 20 లక్షల విద్యుత్ వాహనాల విక్రయం. 4 ఏళ్లలో అమ్ముడుపోయిన వాహనాలు 61.66 లక్షలు. వీటిలో 60% ద్విచక్ర వాహనాలు, 36% 3-వీలర్లు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల గత ప్రభుత్వంలోని ప్రత్యేక పాలసీ 266 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పడదు, ఒకటి మరో 4,000 చోట్ల స్థలాల గుర్తింపు అన్నటువంటి వార్త. ఇది పచ్చి అబద్ధం. అప్పుడు చివరికి వెహికల్ కొనుక్కుంటే తెలంగాణలోనేమో ఇది ఉండేది కాదు, ఎక్స్ట్రా ట్యాక్స్ ఉంటుంది కదా దానికి, వెహికల్ ట్యాక్సు. దాదాపు ఒక కారు కొంటే 2.5-3 లక్షలు అక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వచ్చేది. ఇక్కడ మాత్రం ట్యాక్స్ వేశారు, అలాంటి వసూలు చేశారు, ఏమాత్రం ప్రోత్సహించలేదు. ఏదో మేము ఉన్నప్పుడు ప్రోత్సహించాం, ఇప్పుడు ప్రోత్సహించలేదు అన్నటువంటి ఒక అబద్ధపు వార్త రాసుకొచ్చింది సాక్షి. లేకపోతే కుందు వెంట కంకర కింకర్లు అంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చే టీడీపీ నేతల అక్రమాలకు అడ్డోదుపు లేకుండా పోతుంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న నంద్యాల జిల్లా కోవెలకుంట పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందు నదికి ఏర్పాటు చేసిన కరకట్టను సైతం వదలకుండా కొల్లగొడుతున్నారు. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం కుందు నది విస్తరణ పనుల్లో భాగంగా నదిలో పూడికితీత పనులు చేపట్టి మట్టిని నది ఒడ్డును కరకట్టగా ఏర్పాటు చేసింది. వర్షాకాలంలో నదికి వరద అధికంగా చేరిన నదీ తీర గ్రామాల పొలాలను వరద ముంచెత్తకుండా అడ్డుకట్ట వేసింది. నంద్యాల వైఎస్ఆర్ జిల్లాలో కుందు నది విస్తరణ పనులు జరిగినాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు కరకట్టను సైతం వదలకుండా తవ్వకాలు జరుపుతున్నారు. 3 రోజుల నుంచి కుందు నది వంతెన సమీపంలో ఉన్న కరకట్ట వద్ద ప్రొక్లైన్ ఏర్పాటు చేసి టెప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున మట్ట తెరలిపోతుండటంతో కరకట్ట బలహీనపడింది. వర్షాకాలంలో నదికి వరద నీరు చేరితే పంట పొలాలు, గ్రామాలకు వరద నీరు చేరే ఆస్కారం ఉంది. నదీ తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మట్టిని తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కానీ, కేసీ కెనాల్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు సమీపంలో కుందు నది ఒడ్డున ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. 2 రోజుల నుంచి నదీ తీరంలో ప్రొక్లైన్ ఏర్పాటు చేసి ట్రాక్టర్ల తువ్వను తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్కి 500 నుంచి 600 చొప్పున అమ్ముతున్నట్టు తెలుస్తుంది. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణాలకు సైతం ఒక్కో లబ్ధానికి ఉచితంగా 20 టన్నుల ఇసుకను సరఫరా చేసింది. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చిన టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రైతులు ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసుకోవచ్చు నిబంధన తొంగలో దొక్కి ఇసుక తువ్వను సైతం విక్రయిస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఎస్సీ వర్గీకరణ రూల్స్ విడుదల. రాష్ట్రంలో అమలుకు అంతా సిద్ధం. 3 గ్రూపులుగా రిజర్వేషన్ ఫలాలు. మహిళా రిజర్వేషన్ 33%. ఆయా గ్రూపులకు సమాంతరంగా అమలు. అర్హులు లేకుంటే 2 నోటిఫికేషన్. సందేహాలపై ప్రభుత్వంతో చర్చించే రాష్ట్ర సర్కార్ నియామకాలకు వర్తింపు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే బనకచర్ల అనుమతులకు ప్రతిపాదనలు పంపండి. కేంద్ర జలసంఘం సానుకూల స్పందన. కేంద్ర రాష్ట్ర అధికారితో సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్. ప్రాజెక్టు ఒకే యూనిట్గా అనుమతులు తీసుకోవాలని నిర్ణయం. నిధుల సమీకరణపై జలవనరుల శాఖ దృష్టి. కంపెనీల రిజిస్ట్రార్ వద్ద జలహారతి కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే సూత్రధారి కసిరెడ్డి అంటూ ఆయన తోడోళ్ళు లెక్కర్ నెట్వర్క్ నడిపారు. స్కామ్లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదు. సాయిరెడ్డి వ్యాపారం చేసుకుంటాం అంటే అరవింద్కు చెప్పి కసిరెడ్డి మిథున్ రెడ్డికి 100 కోట్లు అప్పుగా ఇప్పించి నాడు ప్రోత్సహించినందుకు బాధపడుతున్నా. హైదరాబాద్, విజయవాడలో లెక్కర్ సమావేశాలు. హాజరైన మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి. ముడుపుల విషయం నేను చెప్పలేదు, సిట్కి అంతా చెప్పేశా, పిలిస్తే మళ్ళీ వస్తానని చెప్పి మీడియాకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గనుల ఆదాయం పెంచుదామంటే మినరల్ పాలసీలో సర్కార్ కీలక మార్పులు. పెండింగ్ దరఖాస్తులకు 1 టైం సెటిల్మెంట్. తగ్గనున్న ఫీజుల భారం. పెరగనున్న లీజు కాలం. గ్రానైట్ లీజు కాల పరిమితి 20 నుంచి 30 ఏళ్లకు. రోడ్డు మెటల్ లీజు 15 నుంచి 30 ఏళ్లకు పెంపు. ఇకపై అన్ని జిల్లాల్లో సేనరైజ్ కాంట్రాక్ట్ అమలు. జగన్ సర్కార్ పాలసీలో సమూల మార్పులు అన్నటువంటిది హైలైట్ చేశారు. జగన్ ఆ పాలసీ తీసుకొస్తేనే దుర్మార్గం దోచేశాడు, తన కార్యకర్తలకి పనిచేశాడని చెప్పారు. ఇప్పుడేమో అంతకంటే మార్పులు చేసేస్తుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజల మంచి కోసం అని చెప్పుకొస్తారు. అంటే మా వాడు ఏం చేసినా శృంగారం, ఎదురోళ్ళు ఏం చేసినా విచారం అనేటటువంటి వార్తకి సజీవ సాక్ష్యం ఇది. లేకపోతే ప్రాథమికోన్నత స్కూళ్లలో ఎస్జిటీల 6 నుంచి 8 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లు బోధించాలని టీచర్ల పట్టు. తాజా ప్రతిపాదనపై గరం పాఠశాలల ఆధారంగా ఎస్జిటీల కేటాయింపు. మోడల్ ప్రైమరీ స్కూళ్ళకి హెచ్ఎం పోస్టు. ఫౌండేషనల్ స్కూల్లో 30:1గా నియామకం. జీవో 117కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సరికాదంటున్న ఉపాధ్యాయ వర్గాలు. ఎస్జిటీలతో బోధించడం ఏంటని గతంలోని విమర్శలు గుర్తు చేస్తున్న టీచర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గోవిందుడి ఖజానా మరింత భద్రం అంటూ భక్తులు సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ దృష్టి. వడ్డీ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా ప్రణాళికలు. శ్రీవారి భక్తులు హుండీలో సమర్పించే కానుకల డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. స్వామి సొమ్ముకు భద్రతతో పాటు ఆదాయంపై కూడా శ్రద్ధ వహిస్తోంది. విషయమై నియమించిన ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చేసిన కీలక ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుని గోవిందుడి ఖజానాను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది. స్వామివారిని దర్శించుకునే భక్తులు తమ స్థాయిని బట్టి హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. హుండీలో నగదుతో పాటు బంగారం, వెండి కూడా అందుతుంది. గతేడాది ఏప్రిల్ నాటికి లెక్కల ప్రకారం వివిధ బ్యాంకుల్లో టీటీడీ బంగారు డిపాజిట్ 11,329 కేజీల వరకు ఉన్నాయి. వీటి విలువ 8,496 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇక నగదు ఫిక్స్డ్ డిపాజిట్లు 18,000 కోట్లకు చేరే. బంగారు నగదు డిపాజిట్ల ద్వారా 2024-25 వార్షిక సంవత్సరానికి 1,253 కోట్ల వడ్డీ లభించిన టీటీడీ బడ్జెట్లోనూ పొందుపరిచింది.
ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులో ఉన్న శ్రీవారి డిపాజిట్లపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటి భద్రతపై చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆరా తీశారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు తిరిగి తీసుకుని ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్లు చేయగలమా, ఇందులో ఇబ్బందులు ఉన్నాయనే అంశాలపై అధ్యయనం చేయాలి. గత ఏడాది నవంబర్లో జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఓన్లీ పాలసీ విధానంపై మాజీ ఎన్నికల కమిషనర్ టీటీడీ ఈవోగాను పనిచేసిన నిమ్మగడ్డ రమేష్తో పాటు ఆర్బీఐ రిటైర్డ్ డిప్యూటీ గవర్నర్ గాంధీ, చెన్నై ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ చైర్మన్ సుందరరాజన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా రిటైర్డ్ ఎండీ రమేష్తో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ గత ఏడాది చివరిలో నివేదిక సమర్పించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని భావిస్తే వడ్డీ రేట్లు కోపలవాల్సి వస్తుందని, కొన్ని ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే వడ్డీ తక్కువ కాబట్టి మంచి ఫలితాలు రాకపోవచ్చని కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ప్రైవేట్ బ్యాంకులైనా పబ్లిక్ బ్యాంకులైనా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే పనిచేస్తున్న క్రమంలో భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ చట్టాలు కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చని చెప్తున్న అంశాలు ప్రస్తావించింది అన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇంతకంటే నీచమైన వార్త మరొకటి ఉండదేమో. శ్రీవారికి సంబంధించినటువంటి సొమ్ములు ప్రైవేటు బ్యాంకుల్లో పెడితే భద్రమా? ప్రైవేట్ బ్యాంక్ ఆ మధ్యన ఒక బ్యాంక్ ఎత్తైపోతుంటే చిట్ట చివరి నిమిషంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడి ఆ డబ్బులు డిపాజిట్లని వెనక్కి తెప్పించేశాడు. ప్రైవేట్ బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారమే జరుగుతుంది. అక్కడ కనుక అది మూసేస్తే 5 లక్షల రూపాయలు వస్తుంది వెనక్కి, మనం కనుక 100 కోట్లు పెట్టినా సరే. అసలు ప్రైవేట్ బ్యాంకులు ఎందుకు పెట్టాలి? ఇంకోటి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు ప్రభుత్వ బ్యాంకుల్లో పెడితే వడ్డీ తగ్గుతుంది. వడ్డీకి ఇప్పుడు ఏమన్నా అర్జెంటుగా మనం ఏమన్నా కంగారు పడుతున్నాం దాన్ని? వడ్డీ లేకపోతే ఏమన్నా ఉందా? 1200 కోట్ల రూపాయల దాకా పైన వస్తుందని మనం ఓ పక్కన చెప్తున్నాం. అంటే ఇది ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళకి ఇవ్వడం ఇదే జగన్ టైంలో ఇచ్చుంటే కనుక ప్రైవేట్ బ్యాంకులకు దోచిపెడుతున్నాడు, దాంట్లో కమిషన్ తినేస్తున్నారు వాళ్ళోళ్ళు అని రాసుకొచ్చేవాళ్ళు. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు అయితే కమిషన్లు ఇస్తాయి ఇట్లాగా భారీ డిపాజిట్లు చేస్తే కనుక. అది వైసీపీ అయ్యి ఉంటే కనుక అట్ట మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమో గోవిందుడి ఖజానా మరింత భద్రమంతా ఏది ప్రైవేట్ బ్యాంకులకి ఇస్తానంటే. ఇంతకంటే నీచంగా వార్తలు రాసేవాడు ఇంకెవడు భారతదేశంలో ఉండడేమో, ఇంతకంటే నీచంగా కవరింగ్ ఇంకెక్కడా ఉండదేమో. మన భగవంతుడే చూసుకోవాలి ఇట్లాంటి వ్యవహారాలు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.